ఓకే. హలో ఎవ్రీవన్. సో ఇవాళ మనం బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ చాప్టర్ లేదా ఫస్ట్ పోర్షన్ ఇంట్రొడక్షన్ పార్ట్ ఈరోజు మనం చూద్దాం. సో బిఫోర్ దట్ ఐ వుడ్ అర్జ్ ఆల్ ఆఫ్ యూ టు డౌన్లోడ్ అవర్ యాప్ సురేషర్స్ కాంపిటేటివ్ క్లాసెస్. ఇక్కడ కనిపిస్తున్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది, బట్ మేజర్ ఫోకస్ ఈజ్ ఆన్ బ్యాంక్ ఎగ్జామ్స్. బ్యాంక్ ఎగ్జామ్స్ పైన ప్రధానంగా మనం ఫోకస్ చేస్తూ ఈ ఛానల్ మనం రన్ చేయబోతున్నాం. సో మీరు యూస్ఫుల్ కంటెంట్ డైలీ వస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ వీడియోస్, క్వాంట్ వీడియోస్, బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్ అన్నీ కూడా వస్తుంటాయి. కీప్ వాచింగ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేస్తూ ఉండండి. సో మరి ఇవాళ స్టార్ట్ చేద్దాం ద ఇంట్రొడక్షన్ పార్ట్. ఈరోజు చాలా షార్ట్ క్లాస్ తీసుకుంటాను. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు మేక్ నోట్స్. నేను ఏదైతే చెప్తానో దాన్ని మీరు నోట్స్ రూపంలో రాసుకొని మెయింటైన్ చేయండి. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ సెపరేట్ పీడిఎఫ్. ఓన్గా విన్నది నోట్స్ రాసుకుంటే మీకు బాగా గుర్తుంటుంది, కన్ఫ్యూజ్ అవ్వరు. ఐ విల్ గో స్లో. యూ కెన్ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ నోట్బుక్. మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ మీరు రివిజన్ చేసుకోవచ్చు. సో ఇవాళ మనం ఏం తెలుసుకుందాం, అసలు బ్యాంక్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎ బ్యాంక్. బ్యాంక్ అంటే ఏంటమ్మా? బ్యాంక్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దట్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్ అండ్ ఎక్స్టెండ్స్ లోన్స్. సింపుల్గా మనం చెప్పాలంటే బ్యాంక్ గురించి, బ్యాంక్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దట్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్ అండ్ ఎక్స్టెండ్స్ లోన్స్. డిపాజిట్లు సేకరించి లోన్స్ ఇచ్చే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్నే మనం బ్యాంక్ అంటాం. వెరీ సింపుల్ డెఫినేషన్. అంటే బ్యాంక్ ఇది ఒకటే చేస్తుందా అంటే ఇంకా చాలా పనులు చేయొచ్చు. చెక్ ఇష్యూ చేయొచ్చు, డ్రాఫ్ట్ ఇష్యూ చేయొచ్చు, మీకు మనకి సేఫ్ లాకర్స్ని ఇవ్వచ్చు, ఇంకా చాలా పనులు బ్యాంక్ చేయొచ్చు. బట్ ఏది చేసినా సరే ప్రధానంగా బ్యాంక్ అని మనం డిఫైన్ చేస్తున్నామంటే అది ఏం చేయాలి, డిపాజిట్స్ సేకరించి లోన్స్ ఇవ్వాలి. అట్లా చేసే పనినే అలా చేసే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ని మనం బ్యాంక్ అంటాం. నేను సింపుల్ కాన్సెప్చువల్ డెఫినేషన్ చెప్తాను, అలా మీరు నోట్ చేసుకోండి, లేదా వీడియో మళ్ళీ చూసినప్పుడైనా నోట్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది, కన్ఫ్యూజ్ అవ్వరు. సరే, బ్యాంక్ డెఫినేషన్ మనం చెప్పాం కదా. బ్యాంక్ డెఫినేషన్ ఏం చెప్పాము, ఏదైతే డిపాజిట్స్ సేకరిస్తుందో, ఏదైతే లోన్స్ ఇస్తుందో ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బ్యాంక్ అంటామని చెప్పాం. సో ఆ డెఫినేషన్ ప్రకారమే వాళ్ళు ఒకసారి చూద్దాం. సో బ్యాంక్ ఏం చేస్తుందని చెప్పానమ్మా, ఇట్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్. డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటున్నాం, లేదా కలెక్ట్ చేస్తుంది అంటున్నాం. ఎవరి నుంచి? డిపాజిటర్స్ నుంచి. ఫ్రమ్ పీపుల్, ప్రజల నుంచి మన బ్యాంక్ డిపాజిట్స్ కలెక్ట్ చేస్తుంది. సో ఇదే బ్యాంక్ వీటిని మళ్ళీ ప్రజలకి లేదా సంస్థలకి, కార్పొరేట్స్కి లేదా పీపుల్కి ఏమిస్తుంది, మళ్ళీ లోన్స్ ఇస్తుంది. అర్థమవుతుందమ్మా? లోన్స్, డిపాజిట్స్ ఇస్తుంది, లోన్స్ కూడా ఇస్తుంది. డిపాజిట్స్ కలెక్ట్ చేస్తుంది, లోన్స్ ఇస్తుంది. ఇట్ గివ్స్ లోన్స్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, బ్యాంకుకి డిపాజిట్, లోను, మీరు బ్యాంకు పరిభాషలో, మీరు బ్యాంకు పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించినప్పుడు డిపాజిట్ని ఏమంటాము, లోన్ని ఏమంటాము. ఇప్పుడు నార్మల్గా నేనున్నాను, నాకు లోన్ అనే పదం వినగానే ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. లోన్ అనే పదం వినగానే నాకు ఏ ఫీలింగ్ వస్తుంది? నెగిటివ్ ఫీలింగ్. ఎందుకు? అదొక అప్పు, నేను తిరిగి ఇవ్వాలి, నేను రీపే చేయాలి కదా. సో ఫర్ మీ లోన్ ఈజ్ ఏ లయబిలిటీ. ఫర్ మీ లోన్ ఈజ్ ఏ లయబిలిటీ అంటే నేను తిరిగి పే చేయాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీ. ఎవరికి? ఇండివిజువల్కి. అది నేను ఎవరికన్నా అప్పిచ్చాను అనుకోండి, వాడు నాకు తిరిగిస్తాడు కదా, వాడు వడ్డీతో సహా తిరిగిస్తాడు. అదేమో నాకు ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇస్తుంది. అబ్బా పలానా వాడికి మనం ఎంత ఇచ్చాము అది మనకి తిరిగి వస్తుంది. దట్ గివ్స్ యూ పాజిటివ్ ఫీలింగ్. బట్ వెన్ యూ టేక్ మనీ ఫ్రమ్ సమ్వన్, తిరిగి ఇవ్వాలి, దట్ టు వడ్డీతో పాటు ఇవ్వాలి. సో ఇట్ ఈస్ ఎ లయబిలిటీ ఫర్ యూ. కానీ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించండి, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఫర్ ఎ బ్యాంక్, డిపాజిట్ ఈజ్ ఎ లయబిలిటీ. డిపాజిట్ ఈజ్ ఎ లయబిలిటీ. ఎందుకు డిపాజిట్ లయబిలిటీ? ఈరోజు యాక్సెప్ట్ చేసిన డిపాజిట్ పైన
బ్యాంకు వడ్డీతో కలిపి విత్ ఇంట్రెస్ట్, వడ్డీతో కలిపి చెల్లించాలి. బ్యాంకులు అనేవి వడ్డీతో సహా చెల్లించాలి. కాబట్టి డిపాజిట్స్ అనేవి బ్యాంకులకి లయబిలిటీస్. ఎందుకు? ఇట్ హ్యాస్ టు పే ఇట్ బ్యాక్ టు డిపాజిటర్స్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. అదే మీరు లోన్ తీసుకున్నారనుకోండి, బ్యాంక్ ఇచ్చిన ప్రతి లోన్ పైన విత్ వడ్డీ ప్లస్ ఇంట్రెస్ట్ అది తిరిగి బ్యాంకుకి వస్తుంది. మనం ఇచ్చింది వడ్డీతో సహా తిరిగి బ్యాంక్ వస్తుంది. కాబట్టి లోన్స్ని బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమంటాం? అసెట్స్ అంటాం. ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ బ్యాంక్, లోన్స్ ఆర్ అసెట్స్ అండ్ డిపాజిట్స్ ఆర్ లయబిలిటీస్. అర్థమవుతుందా? లయబిలిటీస్. డిపాజిట్స్ ఏమో లయబిలిటీస్ అవుతాయి, లోన్స్ ఏమో అసెట్స్ అవుతాయి. ఈజ్ దట్ క్లియర్ ఎవ్రీవన్? నేను అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి నేను చాలా స్లోగా చెప్తున్నాను. ఆల్రెడీ అవగాహన ఉన్న వాళ్ళకి ఎందుకు ఇంత స్లోగా చెప్తున్నారు అనిపిస్తుంది, బట్ బేసిక్స్ కూడా తెలియని వాళ్ళకి కూడా అర్థం అవ్వాలని ఐఎమ్ గోయింగ్ డెడ్ స్లో. ఈజ్ ఇట్ క్లియర్? వింటున్న వాళ్ళందరికీ అర్థమైందా? ఓకేనమ్మా? ఇది లోన్స్ అండ్ డిపాజిట్స్ యొక్క కథ. లోన్స్ ఆర్ అసెట్స్ అండ్ డిపాజిట్స్ ఆర్ లయబిలిటీస్. కీప్ ఇట్ ఇన్ మైండ్. లోన్స్ ఆర్ అసెట్స్ అండ్ డిపాజిట్స్ ఆర్ లయబిలిటీస్. రైట్. సో మరి బ్యాంక్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ వేర్ ఇట్ విల్ గెట్ ఇన్కమ్ ఆర్ లెట్స్ సే ప్రాఫిట్. ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది బ్యాంక్కి? ఫ్రమ్ వేర్ విల్ ఇట్ జనరేట్ ప్రాఫిట్? ఇప్పుడు మనం చూసాం, వీ లుక్డ్ ఎట్ అసెట్స్, వీ ఆల్సో లుక్డ్ ఎట్ లయబిలిటీస్. లయబిలిటీస్ పైన బ్యాంక్కి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అర్థమైందా? లయబిలిటీస్ అంటే డిపాజిట్ల పైన బ్యాంకులు ఇంట్రెస్ట్ ఇవ్వాలి, వడ్డీ ఇవ్వాలి. సో వాటిని ఏమంటాం మనం? ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. అదే అసెట్స్ పైన బ్యాంక్కి ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంటుంది. అంటే లోన్లు పైన బ్యాంక్కి వడ్డీ రూపంలో ఇన్కమ్ వస్తుంది, లేదా యూ కెన్ సే ఇంట్రెస్ట్ రిటర్న్స్ అనొచ్చు. రిటర్న్స్ కంటే ఇన్కమే బెటర్ వర్డ్. లోన్స్ పైన అసెట్స్ పైన ఇన్కమ్ బ్యాంక్కి వస్తుంది, లయబిలిటీస్ పైన ఇంట్రెస్ట్ రూపంలో ఎక్స్పెన్సెస్ రూపంలో అది వెళ్ళిపోతుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో అది బ్యాంకుకి ప్రాఫిట్. The profit of a bank is the difference between interest income and interest expense. అయితే ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్తో పాటు మనకి మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్, వాళ్ళు రకరకాల బ్రాంచ్లు మెయింటైన్ చేస్తారు, ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీ శాలరీస్, బ్రాంచ్ల రెంట్లు, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనకు కలుస్తాయి. అర్థమవుతుంది? ఎక్స్పెన్సెస్లో అవన్నీ యాడ్ అవుతాయి. అవన్నీ యాడ్ అయ్యాక ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్లోంచి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే వచ్చేది బ్యాంకుకి ప్రాఫిట్ అన్నమాట. సో ఈ ప్రాఫిట్ మార్జిన్ ఎంత బాగుంటే బ్యాంకుకి అంత ప్రాఫిటబిలిటీ ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత తక్కువ ఉంటే బ్యాంక్ ప్రాఫిట్ అంత తక్కువ ఉంటుందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ లోన్స్ పైన యావరేజ్గా 12% ఛార్జ్ చేస్తుంది అనుకోండి. లోన్స్ పైన యావరేజ్గా 12% ఛార్జ్ చేస్తుంది అనుకుంటే, డిపాజిట్స్ పైన ఆన్ అండ్ యావరేజ్ 8% ఇస్తుంది. అంటే మనం డిపాజిట్ చేస్తే మనకి 8% ఇస్తుంది, లోన్ కావాలని వెళ్తే 12% ఛార్జ్ చేస్తుందంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనకి ఏమవుతుందమ్మా? దట్ డిఫరెన్స్ ఈజ్ యువర్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటాం, NIM, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. అంటే రెండింటి మధ్య డిఫరెన్స్, లేదా యూ కెన్ సే స్ప్రెడ్ అంటాం. వీ కాల్ ఇట్ స్ప్రెడ్ బిట్వీన్ టూ థింగ్స్. లోన్స్కి మరియు లోన్స్ పైన పే చేసే ఇంట్రెస్ట్కి, డిపాజిట్స్ పైన లోన్స్ పైన కలెక్ట్ చేసే వడ్డీకి, డిపాజిట్స్ పైన పే చేసే ఇంట్రెస్ట్కి వడ్డీకి రెండింటి మధ్య డిఫరెన్స్ మనం ఏమంటాం? వీ కాల్ ఇట్ స్ప్రెడ్. అదే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే అర్థం ఏంటంటే ఈ రెండింటి డిఫరెన్స్ బై టోటల్ అసెట్స్ అంటే టోటల్ లోన్స్ అని అది వేసి ఇంటూ 100 వేసి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, అప్పుడు దాన్ని మనం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అని చెప్పంటాం. ఆ మార్జిన్ ఏదైతే ఉందో
అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అని అర్థం అన్నమాట. గాట్ ఇట్? సో దీనికి మీరు ఫార్ములా రూపంలో వేసుకుంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్కి NIM, దీనికి ఫార్ములా రూపంలో మీరు రాసుకుంటే ఇలా రాసుకోవాలి. ఎట్లా రాస్తారంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ మైనస్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్, ఇది రాసుకోండి మీరు. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ NIM బై యావరేజ్ earning on assets. Average earning on assets అని కాదు, average earning assets. అర్థమైందా? ఇది NIM యొక్క ఫార్ములా. NIM ఈజ్ నథింగ్ బట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఇది మీకు బిట్ రూపంలో అడిగే అవకాశం ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్. అంటే మనం లోన్స్ పైన కానీ మనం వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా బాండ్స్ కానీ ఏమైనా బ్యాంకుకు కొని ఉంటే వాటి మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఇన్కమ్ మైనస్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్, డిపాజిట్స్ పైన మనం పే చేసేది బై యావరేజ్ ఎర్నింగ్ అసెట్స్. అసెట్స్ అంటే ఏంటి? బ్యాంకుకి ఆదాయాన్ని ఇచ్చేవన్నీ కింద. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పర్టికులర్ బ్యాంక్ వచ్చేసి దానికి ఒక ABC బ్యాంక్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ABC బ్యాంక్కి ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఒక 8,000 crores ఉంది అనుకోండి. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 6,000 crores అనుకోండి. అండ్ ఈ పర్టికులర్ బ్యాంక్ యొక్క యావరేజ్ లోన్ అసెట్స్ అంటే ఎన్ని లోన్స్ ఉన్నాయి, యావరేజ్ లోన్ అసెట్స్ అంటే అర్థం ఏంటి? ఒక 64,000 కోట్లు లోన్స్ ఇచ్చింది అని అర్థం. యావరేజ్ లోన్ అసెట్స్ అంటే మీనింగ్ అది, అంటే మొత్తం ఎన్ని వేల కోట్లు లోన్స్ రూపంలో ఇచ్చింది అని అర్థం. ఈ 64,000 కోట్లు దాని ఇన్కమ్ కాదు, అంత అమౌంట్ లోన్ ఇచ్చింది అని అర్థం. సో ఇప్పుడు దీనికి మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 8,000 మైనస్ ఈ కేసులో NIM ఈజ్ ఈక్వల్ టు 8,000 మైనస్ 6,000 బై 64,000. అండ్ దిస్ కమ్స్ డౌన్ టు 3.125%. దిస్ కమ్స్ డౌన్ టు 3.125%. ఈ రకంగా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఎంత ఎక్కువ ఉంటే బ్యాంకు అంత ప్రాఫిటబుల్గా ఉంది లేదా అంత హెల్దీగా ఉంది అని అర్థం. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తక్కువ ఉంటే బ్యాంక్ పర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదు అని అర్థం. సో ఇట్ హ్యాస్ టు బీ యాజ్ మోర్ యాజ్ పాసిబుల్. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. మన దేశంలో ఇప్పుడున్న బ్యాంకుల్లో చాలా బ్యాంకులకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది అనుకున్నంత లేదు. ప్రాబ్లం అది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేవి 1%, 2% అలా ఉంటున్నాయి. 3% అబవ్ ఉంటే హెల్దీగా ఉన్నట్టు. SBIకి మాత్రమే బాగుంది, మిగిలిన వేటికి అంత మంచి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఈరోజు లేదు. బికాస్ ఆఫ్ విచ్ బ్యాంక్స్ ఆర్ స్ట్రగ్లింగ్. అంటే అర్థం ఏంటి? బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే ఎక్కువ వడ్డీలు ఇచ్చేస్తున్నాయి డిపాజిట్ల పైన, లోన్స్ పైన దానికి తగ్గట్టుగా కలెక్ట్ చేయలేకపోతున్నాయి. అర్థమవుతుందా? ఆ ఎక్కువ స్ప్రెడ్ ఎంత మెయింటైన్ చేస్తే అంత బెటర్. ఇప్పుడు దేశంలో నెంబర్ 1 బ్యాంక్ పైన నమ్మకం ఎక్కువ ఉంటుంది ప్రజలకి నమ్మకం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ బ్యాంకు తక్కువ వడ్డీ ఇచ్చినా సరే అక్కడ డిపాజిట్ చేయడానికి ముందుకు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ SBI వాడు కొంచెం తక్కువ వడ్డీ ఇచ్చినా పక్కనున్న కొత్త బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇచ్చినా సరే SBI దగ్గరికి జనాలు ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే SBI అనేది మనకు అందరికంటే మనం అన్నిటికంటే ఎక్కువగా నమ్మేది కాబట్టి మనం ఎక్కువగా SBIని నమ్ముతాం కాబట్టి అక్కడ తక్కువ వడ్డీ ఇచ్చినా మనం వెళ్తాం. సో పక్క బ్యాంకు వాడు డిపాజిట్స్ని అట్రాక్ట్ చేయాలి అంటే వాడు ఏం చేయాలి? హీ హ్యాస్ టు గివ్ మోర్ ఇంట్రెస్ట్. డిపాజిట్స్ పైన ఎక్కువ వడ్డీ ఇస్తే కానీ వాడి దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే నమ్మకం. SBI నమ్మినంతగా మనల్ని నమ్మరు కాబట్టి ఈ వేరే బ్యాంక్ అనేది SBI ఆఫర్ చేసేదానికంటే ఎక్కువ వడ్డీ ఆఫర్ చేయాలి. అలా ఆఫర్ చేసినప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. విచ్ మీన్స్ వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అనేది ఏమవుతుంది? పెరిగిపోతుంది.
కాస్ట్ ఆఫ్ ఫండ్ అంటే మీనింగ్ ఏంటి, మనం ఒక ఫండ్ తెచ్చుకోవడానికి అంటే డిపాజిట్స్ రూపంలో డబ్బు సేకరించడానికి హౌ మచ్ ఆర్ యూ పేయింగ్ అంటే ఏ రూపంలో పే చేస్తారు వాళ్ళు, వడ్డీ రూపంలో, డిపాజిట్స్ పైన వడ్డీ రూపంలో పే చేస్తారు. అందుకే దాన్ని ఏమంటాం, కాస్ట్ ఆఫ్ ఫండ్ అంటాం. అంటే ఆ ఫండ్ తీసుకురావడానికి నీకు ఎంత కాస్ట్ అవుతుంది అంటే ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నామని. సో చాలా బ్యాంక్స్కి ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అనేది ఎక్కువ ఉంది. లోన్స్ మీద మళ్ళీ ఛార్జ్ చేసేటప్పుడు కూడా చూడండి, ఎస్బీఐ వాడు 14% ఛార్జ్ చేస్తాను అన్నాడు అనుకోండి, వీడేమంటాడు నేను 13%కే ఇస్తాను అంటాడు. ఎందుకంటే వీడు తక్కువకి ఇస్తే కానీ వీడి దగ్గరికి రారు. ఎస్బీఐ ఎస్టాబ్లిష్డ్ బ్యాంక్, సో 14% అన్నా వెళ్తారు. వేరే వాళ్ళు 13% లేదా తక్కువ పెట్టుకుంటే కానీ రారు. అంటే వీళ్ళకి లోన్స్ పైన వచ్చే వడ్డీ తక్కువ ఉంటుంది, డిపాజిట్ల మీద వీళ్ళు పే చేస్తున్న వడ్డీ ఎక్కువ ఉంటుంది. ఇలా చాలా బ్యాంక్స్ సఫర్ అవుతున్నాయి. వాటి కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఏమి ఎక్కువ ఉంది, లోన్స్ మీద వచ్చే ఇన్కమ్ తక్కువ ఉంది, స్ప్రెడ్ తక్కువ ఉంది, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది తక్కువ ఉంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళ ప్రాఫిటబిలిటీ అనేది బాగాలేదు. దే ఆర్ నాట్ దట్ ప్రాఫిటబుల్. ఈజ్ దట్ క్లియర్ ఎవ్రీవన్? ఇవాళ చెప్పింది అర్థమైంది అందరికీ? మీకు కాన్సెప్చువల్గా మీరు తెలుసుకోవాల్సినవి 3 కీవర్డ్స్ ఇక్కడ. బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసెట్ ఏంటి, బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైబిలిటీ ఏంటి, బ్యాంక్ పరిభాషలో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే అర్థం ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. దీస్ ఆర్ ద 3 టేక్అవేస్ ఫ్రమ్ టుడేస్ క్లాస్. ఈరోజు సింపుల్ ఇంట్రడక్షన్ క్లాస్, ఓన్లీ 3 టేక్అవేస్. వాట్ ఈజ్ అన్ అసెట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ బ్యాంక్, వాట్ ఈజ్ ఎ లైబిలిటీ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ బ్యాంక్, వాట్ ఈజ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ బ్యాంక్. బ్యాంక్ పరిభాషలో ఈ 3 ఏంటి, ఒక బ్యాంక్ టిపికల్గా ఎలా ఆపరేట్ చేస్తుంది, బ్యాంక్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేస్తుంది, ఏ రకంగా బ్యాంకు ఫంక్షన్ అవుతుంది అని తెలియజెప్పడం ఈరోజు క్లాస్ యొక్క ఉద్దేశం. సో ఇట్స్ ద వెరీ షార్ట్ క్లాస్. జనరల్గా నేను ఏం చెప్పినా సరే మొదటి క్లాస్ చాలా షార్ట్ క్లాస్ తీసుకుంటాను. సో నేను మళ్ళీ రేపు మనం కలుస్తాము. రేపటి క్లాస్లో వీ విల్ టేకప్ 1 more టాపిక్. కొంచెం పెద్ద టాపిక్ ఉంటుంది, మినిమం ½ an hour లెక్చర్ ఉంటుంది. రోజుకి 20 నిమిషాల నుంచి ½ an hour లెక్చరే చెప్తాను. ఇది ఎందుకంటే ఇవన్నీ ఎకనామిక్ టర్మ్స్తో వచ్చేవి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఏ డౌట్స్ ఉన్నా మొహమాటం లేకుండా నన్ను అడగొచ్చు, నేను ఆన్సర్ చేస్తాను. ఈజ్ దట్ ఫైన్? సో మేక్ నోట్స్ ఫ్రమ్ వాట్ ఎవర్ నేను ఏదైతే రాస్తున్నానో యాజ్ ఇట్ ఈస్గా మీరు నోట్స్ రాసుకోండి. డెఫినేషన్స్ ఎలా అయితే మెన్షన్ చేస్తానో ప్రతిదీ మీరు either రన్నింగ్ నోట్స్ కానీ లేదా వీడియో మళ్ళీ రెండోసారి చూసి కానీ ఫెయిర్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. దిస్ నోట్స్ విల్ బీ మచ్ బెటర్ దాన్ మీరు డౌన్లోడ్ చేసుకుని అన్ని పీడిఎఫ్ల కంటే మంచి నోట్స్ అవుతుంది. క్లియర్? ఐ విల్ కవర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ బ్యాంకింగ్ అవేర్నెస్. మీకు ఎగ్జామ్లో ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను ఈవెన్ ఇంటర్వ్యూస్కి అవసరమయ్యే బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా కవర్ చేస్తాను. ఇంటర్వ్యూల్లో ఏం అడుగుతారు అలాంటి బేసిక్స్ కూడా అన్నీ కవర్ అయిపోతాయి, మీరు ఏం వరీ అవ్వక్కర్లేదు. కాకపోతే ఐ విల్ గో ఎట్ మై ఓన్ పేస్. నన్ను తొందర పెట్టినా, ఒకటి ముందు ఒకటి వెనక చేసిన ఫ్లో కట్ అవుతుంది. సో నేను నా ఫ్లోలో నేను డైలీ చేస్తూ వెళ్తాను. టిల్ ద కంప్లీషన్ దిస్ సిరీస్ విల్ కంటిన్యూ. ఓకేనమ్మా? ఇంకా మన యాప్ డౌన్లోడ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఎక్స్ట్రాడినరీ కంటెంట్ యాజ్ ఫార్ యాజ్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఈజ్ కన్సర్న్. ఐఎమ్ ప్రామిసింగ్ యూ ద బెస్ట్ ఎవర్ కంటెంట్ ఇన్ తెలుగు స్టేట్స్. తెలుగు స్టేట్స్లో అన్ని టాపిక్స్లో కూడా బెస్ట్ ఎవర్ కంటెంట్ నేను ఎన్ష్యూర్ చేస్తాను. అండ్ మెజారిటీ కంటెంట్ నా నుంచే వస్తుంది. ఎంటైర్ క్వాంట్, ఎంటైర్ ఇంగ్లీష్, ఈవెన్ రీజనింగ్లో కూడా మెజారిటీ పోర్షన్ నేను చేస్తాను. సో డూ స్ప్రెడ్ ద వర్డ్. నలుగురికి చెప్పండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే మరి, టేక్ కేర్, బాయ్. విల్ క్యాచ్ అప్ టుమారో.